హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కరకరలాడే చికెన్ పకోడీని ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం బయట బండ్ల మీద కొన్నట్లే అదే టేస్ట్‌తో ఇలా ఇంట్లో ఈజీగా ఈ చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో గనక చికెన్ పకోడీని చేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. ఇంక లేట్ చేయకుండా ఈ కరకరలాడే చికెన్ పకోడీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కేజీ వరకు బోన్‌లెస్ చికెన్‌ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఉప్పు వేసుకొని నీళ్ళతోటి శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. నీళ్ళేమీ లేకుండా ఇలా ముక్కలను ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపును, అలాగే రుచికి సరిపడా ఉప్పును, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును, అలాగే 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర కనుక కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు. వేసుకుంటే పకోడీకి మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పొడిని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా పొడిని లేకపోతే చికెన్ మసాలా పొడినైనా తీసుకోవచ్చు. చికెన్ మసాలా పొడి అవైలబుల్గా లేకపోతే గరం మసాలా పొడినైనా తీసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ను కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా 5-6 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాను కూడా వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఇలా వేసుకున్న తర్వాత ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం పకోడీని ఆయిల్లో వేసినప్పుడు వీటి ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటాయి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ లేదనుకోండి, మైదా పిండినైనా తీసుకోవచ్చు. అలాగే పకోడీ కొంచెం క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్స్ పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. మీకు కావాలంటే మరో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్గును బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎగ్గును కూడా ఈ ముక్కలకి చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే చిటికెడంత ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఇలా ఎగ్ వేసి బాగా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే నానబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే ముక్కలు అంత టెండర్గా అవుతాయి. మీకు టైం ఉంది అంటే ఈ ముక్కలను 3-4 అవర్స్ పాటు అయినా నానబెట్టుకోవచ్చు. ఒకవేళ అంత టైం లేదనుకుంటే కనీసం హాఫ్ అన్ అవర్ పాటు అయినా ఈ ముక్కలను నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ను పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ చికెన్ ముక్కలను అయితే ఆయిల్లోకి స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకి వీటికి ఉన్న కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మొత్తం ఒక్కసారిగా వేసుకోకూడదు. ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే కొంచెంగా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే వీటిపైన త్వరగా కలర్ వచ్చేసి లోపల ముక్క అనేది సరిగా వేగదు, రబ్బర్ లాగా ఉంటుంది. అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి క్రిస్పీగా ఫ్రై అయిపోయి మంచి కలర్ అనేది వచ్చేసాయి కదా. ఇలా ఆయిల్ నుంచి తీసుకొని ఇలా టిష్యూ అన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ అనేది పీల్చేస్తుంది. అలాగే మిగిలిన ముక్కలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని మనం రెడీ చేసుకున్న ముక్కలను అయితే ఇలా ఆయిల్లోకి స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని అన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే పైనుంచి నేనైతే ఇలా కొన్ని కరివేపాకులను అలాగే జీడిపప్పులను కూడా గార్నిష్గా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. అచ్చం బయట బండ్ల మీద కొన్నట్లే అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా, చూస్తుంటేనే ఎంతో క్రిస్పీగా నూనె అయితే పీల్చలేదు కదా. ఈ ప్రాసెస్లో చేసుకున్నాడంటే నూనె అస్సలు పీల్చవు. వీటిని ఇలా ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో కనుక మనము చికెన్ పకోడీని ఇంట్లో వాళ్ళకి చేసి ఇచ్చామంటే ముక్క కూడా మిగల్చకుండా తింటారు. బయట పకోడీ జోలి అస్సలు వెళ్ళరు. ఇలా ఇంట్లోనే హైజీనిక్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా స్ట్రీట్ స్టైల్ ఈ కరకరలాడే చికెన్ పకోడీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.